బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఈరోజు ఎనస్థీషియా డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. అసలు ఈ మత్తు మందు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎనస్థీషియాలో ఎన్ని రకాలు ఉన్నాయి? అసలు ఏ సర్జరీకి ఎలాంటి ఎనస్థీషియా ఇస్తుంటారు సార్? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. బేసికలీ అనస్థీషియా వచ్చేసరికి మనకి నీడ్ బట్టి అనస్థీషియా ఇవ్వడం ఫస్ట్ పాయింట్ అదొకటి. అవును, ఎంత నీడ్ ఉన్నది, ఎక్కడ నీడ్ ఉన్నది, అండ్ ఆ పర్పస్ సర్వ్ అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ మళ్ళీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫినిష్ అవ్వాలి. ఓకే. అండ్ ఈ తరుణంలో ఏంటి అంటే ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ తర్వాత కానీ పెయిన్ తెలియకుండా ఉండటం. సో దీంట్లో మనకి రకాలు ఉన్నాయి. డెఫినెట్లీ మీరు అన్నట్టుగా మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే లోకల్ అనస్థీషియా అంటాం. లోకల్ అంటే ఆ వర్డ్లోనే ఉంది మీకు, అక్కడదక్కడ. సో అక్కడదక్కడ మనము ఆ డ్రగ్ అనేది లోకల్ అనస్థెటిక్ సొల్యూషన్స్ అంటాం అనమాట. వాటిని మనము డ్రగ్స్, లోకల్ అనస్థీషియా డ్రగ్స్ అంటాం మన సైన్స్ టర్మినాలజీలో, మెడికల్ టర్మినాలజీ. సో ఆ డ్రగ్స్ మీకు ఎక్కడైతే సర్జరీ ఉందో అక్కడ డిపాజిట్ చేస్తే దాన్ని లోకల్ అనస్థీషియా అంటాం, టెక్నిక్ అంటాం. చిన్న చిన్న సర్జరీస్, చిన్న కంతి తీయడం కానీ, చిన్న చిన్న కుట్లు ఉన్నాయనుకోండి వేసుకోవడం కానీ, అలాంటి వాటికి మనము అది యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి సెంట్రల్ న్యూరాక్సియల్ బ్లాకేడ్ అంటాం అనమాట. ఇది కొంచెం పెద్ద టర్మినాలజీ. సింపుల్గా వివరించాలి అంటే మనం కామన్గా చూసేది స్పైనల్ అనస్థీషియా, వెన్నుపూస దగ్గర ఇచ్చేది. ఎపిడ్యూరల్ అనస్థీషియా, గర్భిణీ స్త్రీలకి పెయిన్లెస్ డెలివరీస్ ఏవైతే మనం చేస్తామో కామన్గా అక్కడ ఈ ఎపిడ్యూరల్స్ అనేవి యూస్ కంబైన్ చేస్తాం. అప్పుడప్పుడు స్పైనల్ అనస్థీషియాని, ఎపిడ్యూరల్ అనస్థీషియాని రెండు కంబైన్ చేసి చేస్తాం. సో దాన్ని కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటాం అన్నమాట. సో అది ఎప్పుడు చేస్తామంటే కామన్లీ బొడ్డు కింద ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనము ఈ స్పైనల్ అనస్థీషియా కానీ, ఎపిడ్యూరల్ అనస్థీషియా కానీ, మళ్ళీ ఈ ఎపిడ్యూరల్లో మనం కొన్ని కంటిన్యూగా మందులు ఇచ్చుకోవడానికి క్యాథెటర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. క్యాథెటర్స్ అంటే వైర్స్ ఉంటాయి, మనము ఇక్కడ నుంచి అది కంటిన్యూస్గా మీకు ఇక్కడికి వచ్చేసేసి మనం దాని నుంచి మందులు కంటిన్యూస్గా ఇవ్వడము యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్, పేషెంట్ ఉన్నంతసేపు, అంటే సర్జరీ తర్వాత కూడా పెయిన్ తెలియకుండా ఉండడానికి కోసం అనమాట. దీని తర్వాత ఇప్పుడు ఒక 5 నుంచి 10 సంవత్సరాల నుంచి బాగా పాపులర్గా మనం చూడవలసిన అంశం ఏంటి అంటే రీజనల్ అనస్థీషియా అల్ట్రాసౌండ్ గైడెడ్ నర్వ్ బ్లాక్స్ టెక్నిక్స్ అనమాట. అంటే అల్ట్రాసౌండ్ అంటే మనం స్కాన్ మెషిన్, మీరు మామూలుగా పొట్ట స్కాన్కో దానికో మనం వాడుతూ ఉంటాము, మీరు చూసే ఉంటారు చాలా కామన్గా. అది అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్లో కూడా ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల నుంచి బాగా కామన్గా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తామంటే మనము ఆపరేషన్ కన్నా ముందు కానీ, ఆపరేషన్ అప్పుడు కానీ, ఆపరేషన్ తర్వాత కానీ మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే సర్జరీ జరుగుతుందో అక్కడ మీకు నర్వ్స్ అనేవి ఉంటాయి. సో ఆ నర్వ్స్ పెయిన్ ప్రొడ్యూసింగ్ ఏవైతే కాంపనెంట్స్ ఉంటాయో వాటిని బ్లాక్ చేయడానికి మనం స్కాన్ మెషిన్లో స్కాన్ చేసుకుంటూ చూస్తూ, ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే లోకల్ అనస్థెటిక్ డ్రగ్స్ అంటాం కదా, అది అండర్ విజన్ అంటే టీవీలో చూసుకుంటూ దాన్ని మనం డిపాజిట్ చేయడం అనమాట. ఇది కొంచెం ట్రైనింగ్ తోటి కూడుకున్నది, కొంచెం ట్రైనింగ్ డెఫినెట్లీ నీడెడ్. సో ఇది ట్రైనింగ్ తోటి రాను కొంచెం ఎక్కువ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటే మనకి స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఒక తరుణం అయితే పూర్తి మత్తు అంటే మనం కంప్లీట్గా పడుకుంటాం, మనకు అసలు చేసింది చెప్పింది ఏమీ తెలియదు. ఈ మిగతా అన్ని టెక్నిక్స్లో మనము అవేకుంటాం. మనకు సెన్సోరియం ఉంటుంది, మనం తెలుస్తూ ఉంటుంది, మనం చూడొచ్చు, మనం మాట్లాడొచ్చు. కొన్నిసార్లు సందర్భాల్లో మేము ఈవెన్ ఆపరేషన్ కూడా పేషెంట్కి చూపిస్తాం ఒకవేళ వాళ్ళు విల్లింగ్ ఉంటే. ఈ జనరల్ అనస్థీషియాలో ఏంటి అంటే కంప్లీట్గా పేషెంట్ని పడుకోబెట్టేస్తాం. తనకు అసలు ఏమీ తెలియదు, నొప్పి తెలియదు, సెన్సోరియం ఉండదు, కాన్షియస్నెస్ ఉండదు. మనం నిద్రలో ఎలా పడుకుంటామో అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తాం. సో తన రెస్పిరేషను ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి కదా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే గొంతులో ఈ విండ్ పైప్ అనేది ఉంది కదా, ఈ విండ్ పైప్ ఒక ట్యూబ్ అమర్స్తాం అనమాట. దాన్ని ఎండోట్రేకియల్ ట్యూబ్ అంటాం అనమాట. ఎండో అంటే లోపల, ట్రేకియా అంటే మన విండ్ పైపు, మన మెడికల్ టర్మినాలజీలో ట్రేకియా, ట్యూబ్ అంటే ట్యూబ్. సో ఆ ట్యూబ్ వేసి మనము వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేస్తాం. ఆ వెంటిలేటర్ మన అనస్థీషియా అనే పరికరంని వర్క్ స్టేషన్ అంటాం అనమాట.
ఏదైతే అనస్థీషియా డెలివర్ చేస్తుందో గ్యాసెస్, ఆక్సిజన్ కానీ పడుకోబెట్టడానికి ఇన్హలేషనల్ ఏజెంట్ అంటాం, అలాంటి ఏజెంట్స్ డెలివర్ చేసే ఆ మెషినరీని అనస్థీషియా వర్క్ స్టేషన్ అంటాం. సో ఆ వర్క్ స్టేషన్ ఏంటి అంటే ఈ ట్యూబ్కి కనెక్షన్ పెట్టేసేసి టోటల్ వెంటిలేషన్ అనేది మనం కంట్రోల్లోకి తీసుకుంటాం. ఇది జరిగే తరుణంలో ఏ ప్రొసీజర్ అయినా అనస్థీషియాలో ఇంతకుముందు చెప్పినట్టు లోకల్ అనస్థీషియా కానీ, స్పైనల్ అనస్థీషియా కానీ, ఎపిడ్యూరల్ అనస్థీషియా కానీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ నర్వ్ బ్లాక్స్ కానీ, జనరల్ అనస్థీషియా కానీ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ మానిటర్స్ అనేవి పెట్టుకుంటాం. మానిటర్స్ ఏంటి అంటే మనకి బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్, బాడీలో ఉన్న పల్స్ రేటు, బాడీలో ఉన్న ఈసీజీ హార్ట్ రిథము, బాడీలో బీపీ ఎలా ఉన్నది, కంటిన్యూస్గా బీపీ కూడా మనం ట్రేస్ చేసుకోవచ్చు ఈ మానిటర్స్ ద్వారా. ఎలా ఉంది బీపీ, ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, బీట్ టు బీట్, మినిట్ టు మినిట్ మనకి ఆ చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇంత లెవెల్కి అయ్యాయి. దీనివల్ల ఏంటి అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ అనస్థీషియా అండ్ సర్జరీస్ బాగా డెవలప్ అయ్యాయి. పిడియాట్రిక్, నియోనేటల్ అంటే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి నీడ్ ఉంటే మనం అనస్థీషియా ఇవ్వవలసి వస్తుంది అన్నమాట. అండ్ డిఫరెంట్ స్పెషాలిటీస్ మీరు చూసుకుంటే పీడియాట్రిక్ స్పెషాలిటీ, జీరియాట్రిక్ స్పెషాలిటీ, లివర్ స్పెషాలిటీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషాలిటీ, మనకి ఆర్థోపెడిక్ స్పెషాలిటీ, న్యూరో, స్పైన్ సర్జరీస్, ఈఎన్టీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యూ నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్ అన్నట్టు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నీడ్ ఉన్నప్పుడు యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ ఏ ఏజ్ గ్రూప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఈ అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, క్వాలిఫైడ్ పర్సన్ విత్ క్వాలిటీ మానిటరింగ్ తోటి ఇది అత్యంత సేఫ్, ఏమీ ప్రమాదం ఏమీ ఉండదు. అయిపోయిన తర్వాత మన పర్పస్ అయిపోయిన తర్వాత పేషెంట్ని కూడా రికవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకిప్పుడు ఒకవేళ చూసుకుంటే డ్రగ్స్ కూడా ఎలా వచ్చాయి అంటే డ్యూ టు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, సైన్స్ డెవలప్మెంట్ తోటి అత్యంత ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్స్ అనమాట. అంటే ఆ డ్రగ్ తన పనికి తను చేస్తుంది, మన పని అయిపోయింది, పర్పస్ సర్వ్ అయిపోయింది అని అంటే దానంతలో అది వాష్అవుట్ అయిపోవడం కానీ, లేదా దానికి ఒక రివర్సల్ ఏజెంట్ అంటే దానికి విరుగుడు అనమాట, అలాంటిది కూడా డెవలప్మెంట్లో ఉన్నాయన్నమాట. సో అవి ఏం చేస్తామంటే మన పని అయిపోగానే ఆ విరుగుడు మంది ఇచ్చేసి అనస్థీషియా ఎఫెక్ట్ నుంచి బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్లీ విత్ అ క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ అండ్ విత్ మానిటరింగ్ అండ్ ఆల్ అనస్థీషియా ఇస్ డెఫినెట్లీ వెరీ సేఫ్ అనమాట. సో ఈ తరుణంలో ఏ పేషెంట్కి ఎంత మోతాదుగా ఇవ్వాలి, వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి ఎలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అనేది ఒక ప్రక్రియ, ఒక వండర్ఫుల్ టైట్రేటింగ్ యాక్ట్, బ్యాలెన్సింగ్ యాక్ట్. అది ట్రైనింగ్తో వస్తుంది తప్పకుండా, సీనియర్స్ జూనియర్స్కి ఇచ్చే శిక్షణతో వస్తుంది. అండ్ అది రాను రాను మనము కేసెస్ చేస్తున్న కొద్దీ, ట్రైనింగ్లో ఉండడం కొద్దీ మనము చదవడము, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తోటి మనం రిఫైనింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.